అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు అధికారులు. 1,00,000 మందితో ఈ సభను విజయవంతం చేసేందుకు అధికారులు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్లాన్ చేస్తున్నారు. డిజిటల్ వెరిఫికేషన్ తో లబ్ధిదారులకు రేషన్ అందించేలా స్మార్ట్ రేషన్ కార్డుల్ని అందించనుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సంగారెడ్డి జిల్లాకి పర్యటన రానున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డులు ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఉన్నాయో ఆ రేషన్ కార్డుల పంపిణీకి ఆయన రేపు ఇక్కడ రాబోతున్నారు. వేదిక ఏర్పాట్లు అనేది చకచకా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ రేషన్ కార్డు అవుతుందో అది 9 రకాల రక్షణతో కూడుకున్నటువంటి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు తొలిసారిగా రాష్ట్రంలో ఇది ప్రవేశపెడతా ఉన్నారు. హాలోగ్రామ్ నుంచి ఎన్క్రిప్టెడ్ QR కోడ్ వరకు మొత్తం నకిలీలు అడ్డుకునేలా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ యొక్క కార్డును తయారు చేస్తూ ఉన్నారు. అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డు నకిలీ రూపొందించుకున్న మాత్రం పకడ్బందీగా ఏర్పాటు చేసినని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే కరెన్సీ నోట్లు, పాస్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో తయారు చేసేటువంటి టెక్నాలజీ అవుతుందో ఆ టెక్నాలజీ ఉపయోగించే దీని యొక్క తయారు చేస్తూ ఉన్నారు. నకిలీలను అడ్డుకోవడమే ప్రధాన ధ్యేయంగా ఈ యొక్క స్మార్ట్ కార్డులు అయితే తయారవుతూ ఉన్నాయి. ముఖ్యంగా పౌర సరఫరాల కమిషనర్ డిజిటల్ సంతకంతో పాటు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చిహ్నంతో కూడా వాటర్ మార్కుతో కూడినటువంటి ఈ యొక్క రేషన్ కార్డు ఉంటుంది. అతినీల లోహిత కిరణాల కాంతిలో మాత్రమే కనిపించేటువంటి విధంగా దీని యొక్క తయారు చేస్తారు. మనకు చూసుకోవచ్చు. మన ముందు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అయితే మన ముందు దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతుందో ఈ స్మార్ట్ రేషన్ కార్డు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉంటుంది. కార్డులో తొలిసారిగా కుటుంబ పెద్దగా ఆ యొక్క కుటుంబంలో ఉన్న మహిళల్ని కుటుంబ పెద్దగా చేస్తూ స్మార్ట్ కార్డులో మెన్షన్ చేశారు. మొత్తం మీద 9 రకాల రక్షణతో కూడుకున్నటువంటి ఈ యొక్క స్మార్ట్ కార్డులను రేపొద్దున తొలిసారిగా అత్యంత ఆధునిక టెక్నాలజీ తయారు చేసినటువంటి ఈ యొక్క స్మార్ట్ కార్డును రేపు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంగారెడ్డి నుంచి లాంచింగ్ చేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మొత్తం లబ్ధిదారులందరికీ కూడా పంపిణీ చేసే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. 1,00,000 మంది వరకు ఈ యొక్క సభకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించి సంగారెడ్డి జిల్లాలో ఒక అధికారిక హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా రానున్న నేపథ్యంలో ఎలాంటి వరాలు కురిపిస్తారని కూడా ఆశగా ఇక్కడ ప్రజలు ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతంగా ఉన్నటువంటి దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి పారిశ్రామికంగా వ్యవసాయకంగా అభివృద్ధి చెందినటువంటి సంగారెడ్డి సంబంధించి ఎలాంటి వరాలు కురిపిస్తారని కూడా ఆశగా ఇక్కడ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. చూడాలి రేపు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే లాంఛనంగా దీన్ని ప్రారంభించిన తర్వాత తన ఉపన్యాసంలో ఈ యొక్క జిల్లాకు సంబంధించి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి కావచ్చు ఎలాంటి ప్రకటనలు చేస్తారని కూడా ఆసక్తిగా ప్రజలు ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.